చాలామంది స్టూడెంట్స్ క్యాన్సిలేషన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 6/8 3 2 జా 6 4 2 జా 8. ఇక్కడ చాలామంది ఇక్కడ 2 వేసే అవకాశం ఉంది. సో మరి యాక్చువల్గా 3/4 ఎలా వచ్చింది? 6ని మనము 2 + 2 + 2. నెక్స్ట్ 8 కూడా 2 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తుందంటే 4 టైమ్స్. లేదు అంటే 2 + 2 + 2 + 2. ఇవన్నీ యాడ్ చేస్తే 8కి ఈక్వల్ అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ 6కి ఈక్వల్ అవుతుంది. అంటే 2s అనేవి ఎన్ని టైమ్స్ వచ్చాయి? 3 టైమ్స్ వచ్చింది. అలాగే డినామినేటర్లో ఎన్ని టైమ్స్ వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది. అంటే ఇప్పుడు సింప్లిఫికేషన్ ఏమవుతుంది? 3/4. 6/8ని కాస్త మనము 3/4 అని రాయొచ్చు.